మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 22వ తేదీ అనగా శుక్రవారం తిథి. కుంభరాశి వారి జాతకులు, మీ పరువు పోతుంది. అడ్డదారిలో మీ పరువును తీసేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఎలాగో తెలుసుకోవాలి అనుకుంటే గనుక మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టరు. అయితే ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క జీవితం చూస్తే గనక ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ పైన ఒక ఆరోపణ చేసి మీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అనవసరపు వాదనలకు, అనవసరపు చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరి గురించి మరొకరి దగ్గర టాపిక్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా మీకు ఈ రోజున జరుగుతుంది. మీరు ఏ వ్యక్తి గురించి అయితే మరొక వ్యక్తి దగ్గర చర్చించారో ఆ విషయం నలుగురి దగ్గరకు వెళ్లి ఆ విషయం ఎంతగానో మార్పు చెంది వారు మీతో గొడవ పెట్టుకునే పరిస్థితి క్రియేట్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇది. అనవసరపు వాదనలకు, అనవసరపు చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఈ అంశం కారణంగా మీ పరువు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండబోతుంది. వ్యాపారంలో ఎదగడానికి కీలక నిర్ణయం అయితే ఈ రోజు తీసుకునే అవకాశం ఉంది. మీ జాతకంలో ఈ రోజున దిన ఫలాలు ఇలా కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు, ఈ మధ్య ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే వినబోతున్నారు. అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది. ఎవరైతే ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు శ్రమ పడుతూ పై అధికారుల ప్రశంసలు దక్కడం లేదని బాధపడుతున్నారో ఖచ్చితంగా ఈ యొక్క పని విషయంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని ఈ రోజున చూస్తారు అని చెప్పాలి. పరమశివుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంది. శివకేశవులు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నారు. మీ జీవితంలో ఇక ముందు కూడా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే మూర్ఖులతో సావాసం చేయొద్దు. మీ పక్కనే ఉంటూ గోతులు తవ్వే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వారితో సావాసం చేసి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఈ రాశి వారు మీరు ఏ పని చేసినా కానీ ఆ పరమశివుణ్ణి ఒక్కసారి నమస్కరించుకుని మొదలు పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలు అయితే చూస్తారు. మీ జీవితంలో ఒకరిని మోసం చేయకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏ పని చేసినా కానీ, ఏ కష్టాన్ని పడ్డా కానీ దానితో ఫలితం అనేది భగవంతుడు మీకు ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించిన గొడవల్లో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే గొడవ జరిగి పరువు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు శివకేశవులను ఆరాధించడంతో పాటుగా లక్ష్మీదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మేలు కలగజేస్తుంది. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.